హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ భూమిస్ వరల్డ్. సో నేనైతే ఇంకా ఛానల్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంకా ఓపెన్ చేశాను డేర్ చేసి. అండ్ ఇందులో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. నా ఫ్యూచర్ చూస్తున్నాను ఇందులో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. సో దానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను మీ యొక్క సబ్స్క్రైబ్ని నా బ్లెస్సింగ్ కింద తీసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, అలాగే వీలైతే షేర్ కూడా చేయండి. సో నేనైతే వీడియోస్ అనేవి వినాయక చవితిలో స్టార్ట్ చేశాను, ఎందుకంటే నా ఫస్ట్ వీడియో వినాయకుడికి డెడికేట్ చేద్దాం అనుకున్నాను. సో ఆ రోజు తీసిన వీడియోని ఒక మంచి రోజు చూసి పోస్ట్ చేద్దామని చెప్పి చూసేసరికి ఈరోజు మంచి రోజు అని చెప్పి ఇంకా ఈరోజు పోస్ట్ చేశాను. సో ఆ రోజు నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేమి చూశాను, అలాగే బయట చాలా వినాయకులను కూడా చూసామన్నమాట, బొమ్మలు. సో మనకి చిన్నప్పటి నుంచి అది అలవాటు కదా, పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని మధ్యాహ్నం భోజనం అంతా అయిపోయిన తర్వాత 3 అలా చేసి ఇంకా మనం వీధిలో పెట్టిన బొమ్మలన్నీ చూసుకుంటూ ఈవినింగ్ అంతా తిరిగి అలా ఇంటికి వస్తాము. సో అలాగే నేను నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్తో సేమ్ అలానే వెళ్ళాను ఈ ఇయర్. అది కూడా మీకు వీడియో తీసాను అనమాట. సో ప్లీజ్ చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే నేను షార్ట్స్ కూడా మంచి సిరీస్లో ప్లాన్ చేశాను, అది కూడా నా లైఫ్కి సంబంధించింది. సో అక్కడ కూడా చూడండి. సో టాపిక్ అయితే నేను చెప్పాను, మీరు షార్ట్స్లో చూడొచ్చు. సో అంతే. సో ఇంకా నేను ఏమేమి చేశానో ఆ రోజు అవన్నీ మీరు ఇంకా వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. సో ఎవ్రీ సబ్స్క్రైబ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అనమాట ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ గైస్. సో ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్ యూ. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కథ కూడా చదివేశాను. చదివిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి దేవుడికి దండం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తాము. సో ఇంకా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్ళాక మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే వాళ్ళ ఇంట్లో కూడా దండం పెట్టేసుకొని ఇంకా ఇద్దరం లంచ్ కంప్లీట్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. సో ఈవినింగ్ వరకు అలా తిరిగి ప్రతి ఒక్క బొమ్మను చూసి తర్వాత ఇంటికి వచ్చేయడమే. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే మేము కోటిలింగాల వినాయకుడి దగ్గరికి వచ్చామన్నమాట. అక్కడ నందిని కూడా పెట్టారు. సో మీకు అవన్నీ చూపిస్తాను. కోటిలింగాల వినాయకుడి దర్శనం చేసుకొని తర్వాత నందిని కూడా మీకు చూపిస్తాను. అదిగోండి 15 feet నందిని పెట్టారు చూడండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఆపోజిట్లో నంది 15 feetలో పెట్టారు. సో ఇంకా లోపలికి వచ్చామన్నమాట. చూడండి.
ఆవేశగోత్రోమస్య రామకృష్ణనామధేయస్య జానకీనామధేయ క్షేమస్థైర్యైర్యం అభయాయిరారోగ్య ఐశ్వర్యాన్ని సర్దుకోవాలి అలా సర్దుకోవాలి సర్దుకోవాలి. సో ఇంకా మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాల్స్ పెట్టారు, చూద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ అన్ని బ్యాగ్స్, డోర్ మ్యాట్స్, తర్వాత బ్లాంకెట్స్, తర్వాత ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, ఫ్లోర్ మ్యాట్స్ కూడా మొత్తం కార్పెట్స్ లాంటివి. సో అవన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం క్లోదింగే ఉంది. ఏంటి మొత్తం క్లోదింగే ఉంది, ఇంకేం లేవా అనుకున్నాము. సరే పద చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఇంకా అలాగా ప్రతిదీ చూసామన్నమాట. ఎవ్రీ క్లోతింగ్ చూసాము. సో ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటాయి క్లోతింగ్, ఎలా ఉంది, రేట్స్ ఎలా ఉన్నాయి, బాగుంటే ఏమైనా తీసుకుందామా అన్న థాట్తో లోపలికి వచ్చాము. సో ఇంకా మొత్తం చిన్నపిల్లలవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంది, రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో ఇంకా అన్నీ అలా చూసుకుని వచ్చాము. మొత్తం క్లోతింగే ఉంది ఏంటి అని అనుకున్నాము, కానీ వేరే సైడ్ చూస్తే అప్పుడు స్టాల్స్ కనిపించాయి అనమాట. ఫస్ట్ అయితే మేము మాడుగుల హల్వా చూసాము. చూడండి, ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. సో అది చూసి ఇంకా పక్కకు వచ్చేటప్పటికి ఇంకా మొత్తం లేడీస్ కార్నరే. లేడీస్ కార్నర్ లేకుండా అక్కడ స్టాల్స్ అవి ఉండవు కదా. సో మొత్తం లేడీస్వే ఐటమ్స్ అన్నీ. నెక్స్ట్ ఇంకా అలా చూసుకుంటూ వచ్చాము. కానీ ఇక్కడ ఎనీ ఐటమ్ 20 రూపీస్ అంటండి. అంటే ఇక్కడ ఓన్లీ లేడీస్ ఐటమ్సే కాకుండా ఇంట్లో మనం యూజ్ చేసే ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో నేను అక్కడ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, మీకు అవి తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అలాగా మేము నడుచుకుంటూ ప్రతి ఒక్క స్టాల్ని చూసుకుంటూ వెళ్ళాం. కానీ ఒక్క స్టాల్ కూడా ఖాళీ లేదు లేడీస్ కార్నర్ అయితే. ఈ బ్యాగ్స్ దగ్గర కొంచెం పర్లేదు, కానీ ఇక్కడ చూడండి రైస్ గ్రెయిన్ అండ్ కీచర్ అని ఉంది కదా, మనం వాటి మీద చిన్నప్పుడు నేమ్స్ రాయించుకునే వాళ్ళం కదా, అది ఆ స్టాల్ అనమాట అది. సో ఇంకా నెక్స్ట్ ఇవన్నీ లేడీస్ ఐటమ్సే. అలా ప్రతిదీ చూసుకుని మెల్లిగా ముందుకు వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడేమో మొత్తం నెయిల్ పాలిష్లు, అన్ని నెయిల్ పాలిష్లు ఉన్నాయి. ఇక్కడేమో బ్యాంగిల్స్, మొత్తం బ్యాంగిల్సే ఉన్నాయి. సో చూడండి, అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా ముందుకి. ఇక్కడ ఏమంటారు, గోవా గేమ్ అంటండి. గోవాలో ఆడతారంట మేబీ ఈ గేమ్, తెలీదు. ఇక్కడ కిందన చెక్కలా ఉన్నాయి కదా, నెంబర్స్ ఉంటాయి. అక్కడ బాల్స్ వేస్తే ఆ బాల్ ఏ నెంబర్లోకి వెళ్తే ఆ నెంబర్ ఐటమ్ మనకి ఇస్తారనమాట, గేమ్ అది. సో అది కూడా గోవా గేమ్. సో ఇంకా నెక్స్ట్ అక్కడ చూసిన తర్వాత మేము ఇంకా మంగళగిరి కాంప్లెక్స్ వచ్చాము. మా ఫ్రెండ్ టాప్ ఏదో ఆల్టరేషన్ ఉంటే తీసుకొని వచ్చామన్నమాట. సో ఆల్టరేషన్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మంగళగిరి కాంప్లెక్స్లో కూడా వినాయకుడిని పెట్టారు, అక్కడ కూడా దర్శనం చేసుకుందాము. ముందు ఈ కవర్ ఇక్కడ ఇచ్చేద్దాం. సో ఈ షాప్లో సీరియల్ చూస్తున్నారు వచ్చేసరికి. సో యా, సో ఇంకా మనం మంగళగిరి కాంప్లెక్స్లో పెట్టిన వినాయకుడిని దర్శనం చేసుకుందాము. ఇదంతా ఎంట్రన్స్ అనమాట, బాగుంది. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో ఇంకా లోపలికి వెళ్ళి మనం దర్శనం కూడా చేసుకుందాము. నెక్స్ట్ ఇది గాజుక కంగటాల దగ్గర పెట్టారనమాట. ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నారు, మొత్తం నేచర్తో థీమ్ తీసుకున్నట్టున్నారు, చాలా బాగుంది. సో దండం పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇంకా మేము ఇంటికి వచ్చేసిన దారిలో ఈ వినాయకుడిని కూడా చూసాము. ఇతను కూడా నేచర్ థీమే బాగుంది. సో ఆ రోజు స్టాల్స్లో ఏమేమి తీసుకున్నానో తర్వాత చూపిస్తానని చెప్పాను కదా. సో ఇవి డిఫరెంట్ డిజైన్స్తో ఉన్న ముగ్గు డబ్బాలు. ఈజీగా మనకి టైం సేవ్ అవుతుంది అనమాట వీటితో. సో మా మమ్మీకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఒక 4 డిజైన్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ అక్కడ ఎక్కువ డిజైన్స్ లేవు. సో ఈ 4 అయితే కొంచెం బెటర్ అనిపించి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి పూల కుండీలు అనమాట. ఇవి నేను మళ్ళీ ప్లాంట్ చేసినప్పుడు మీకు అది కూడా వీడియో పెడతాను. సో అదన్నమాట, ఇంకా ఆ రోజు అలా గడిచింది ఫ్రెండ్స్. సో మనం ఇంకా వీక్లీ 2 to 3 వీడియోస్ డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ డూ సపోర్ట్ ఎవ్రీవన్ బై సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఓకేనా, మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.